శాంతికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి శుభ శుక్రవార దినంలో మనం అందరం కూడి ఉన్నామంటే దేవుని కృప వల్లనే మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఆయన నామాన్ని కనపరచబడాలి, ఆయన నామం స్తుతించబడును గాక. ఆమేన్. మరి నేనైతే మొదటి మాట చెప్తున్నాను. ఈ మొదటి మాటలో 3 పాయింట్స్ మీకు వివరించాలని అనుకుంటున్నాను. ఫస్ట్ మాట వచ్చేసి మన ప్రార్థనలో క్షమాపణ ఉండాలన్నమాట. లూకా రాసిన సువార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగని కనుక వీరిని క్షమించమని చెప్పాను. మొదటి మాట వచ్చేసిందండి. ఈ మొదటి మాటలో 3 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్, మన ప్రార్థనలో క్షమాపణ ఉండాలంట. రెండవదిగా మనం క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. మూడో మాట వచ్చేసి ఎవరినైనా క్షమించగలిగే మనసు వేసేకుందంట. ఈ 3 విషయాల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ 7 మాటలు చాలా విలువైనవి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం విన్నాం. ఫస్ట్ మాట, మనం క్షమాపణ హృదయం కలిగి ఉండాలన్నమాట. క్షమాపణ ప్రార్థన కలిగి మన ప్రార్థనలో క్షమాపణ ఉండాలి. యేసే సిలువ వేయబడినప్పుడు మొట్టమొదటిగా మాట్లాడే మాట తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఆయన ఎంత శ్రమలో ఉన్నప్పటికీ, ఎంతమంది దూషింపబడినప్పటికీ, 1 తప్ప 40 కొరడా దెబ్బలు కొట్టబడినప్పటికీ యేసే తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. వారందరి విషయంలో క్షమాపణ కలిగి, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరగలంటే వీరిని క్షమించండి అని క్షమాపణ కలిగి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఈ దినాన్ని మన ప్రార్థనలో ముఖ్యమైనది మనం చేసే అనుదిన ప్రార్థనలో కూడా మనం క్షమాపణ ప్రార్థన కలిగి ఉండాలన్నమాట. మనం మామూలుగా మనం చాలా తప్పిదాలు చేస్తూ ఉంటాం కాబట్టి మన ప్రార్థనలో కూడా క్షమాపణ ప్రార్థన కలిగి మన ప్రార్థన ఉండాలన్నమాట. అప్పుడే మనం చేసిన ప్రార్థనకి జవాబు మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే మనలో క్షమాపణ ఉందో, మన ప్రార్థనలో క్షమాపణ ఉందో, అప్పుడే మనం మన ప్రార్థనకి జవాబు చూడగలుగుతాం. నేను నైట్ చెప్పినట్లుగా పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు, కానీ హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. సుంకరికి క్షమాపణ కలిగి దీన మనసుతో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆ కృప సుంకరపై ఉంది. మన ప్రార్థనలో కూడా ఏముండాలి? క్షమాపణ కలిగి మన ప్రార్థన ఉండాలన్నమాట. మనం కూడా ఈ దినాన్న అందరం కలిగి క్షమాపణ కలిగి మన ప్రార్థన ఉన్నప్పుడు మన ప్రార్థనకి జవాబు వస్తుంది. రెండో మాట వచ్చేసి, సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. యేసయ్యను అంతలా దూషిస్తున్నప్పటికీ ఆయన క్షమాపణ కలిగి, ఆయన హృదయంలో క్షమాపణ ఉంది. ఎందుకు? ముఖ్యంగా మనకి క్షమాపణ హృదయం కావాలంటే మనలో ప్రేమ ఉండాలన్నమాట. మనలో ప్రేమ ఉన్నప్పుడు మన క్షమాపణ హృదయం, మనకు ఆ హృదయం వస్తుంది. మన క్షమాపణ ఉండాలంటే మనలో ప్రేమ ఉండాలి. మొత్తం యేసయ్య అంతలా దూషిస్తున్నప్పటికీ వాళ్ళందరినీ ఎలా క్షమించగలుగుతున్నాడు? ఎందుకంటే యోహాను సువార్తలో చెప్పబడినట్లుగా దేవుడి లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన క్షమాపణ కలిగి మొత్తం అందరినీ, ఆయన దూషించిన వారిని, ఆయన శిక్షించిన వారిని, ఆయన తిట్టిన వారిని ప్రతి ఒక్కరిని క్షమించగలుగుతున్నాడంటే ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమ వల్ల క్షమాపణని పొందుకున్నాడు. ఇదేమన్నా మనం ప్రేమ కలిగి ఉంటున్నాము, మన కుటుంబంలోనే మనం ప్రేమ కలిగి ఉండలేకపోతున్నాం అంటే దేవుడు అందరినీ క్షమించాడు కాబట్టి మన కుటుంబంలో కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు వారిని మనం తిట్టినప్పటికీ, వారిని మనం దూషించినప్పటికీ వారిని మనం క్షమించగలుగుతాం. మనలో ప్రేమ ఉండాలి. మనం పక్కకి వారికి వందనాలే చెప్పలేకపోతుంటే, ప్రైజులోనే చెప్పలేకపోతుంటే ఆయన మందిరంలో మనలో ప్రేమ లేకపోతే వారిని ఎలా క్షమించగలుగుతాం? మనం చేసే ఎన్ని గుడ్ ఫ్రైడేలకు వచ్చినా వేస్తే మనలో ప్రేమ ఉండాలని క్షమించలేకపోతే మనం చేసే ప్రతి భక్తి మనకి ఆ ప్రతిఫలం మనం చూడాలంటే ఆ ప్రేమ కలిగి వారిని క్షమించినప్పుడే మనం ప్రతిఫలం చూడగలుగుతాం. ఆమె మరి మూడో మాట వచ్చేసేటప్పటికి యేసయ్య ఎవరినైనా క్షమిస్తాడు. ఈ మొదటి మాటలోనే ఆయన క్షమించాడు కదా అందరినీ. మనం చేసిన ప్రతి పాపదోషములకి ఆయన క్షమాపణ ఇస్తాడు. ప్రతి ఒక్కరికి, ఓన్లీ క్రిస్టియన్స్ కంటే
ప్రభువుని నమ్ముకున్న వారికి నా క్షమాపణ దొరుకుతుంది అంటే కాదు. మొన్న మా ఫ్రెండ్ వచ్చి నన్ను అడిగింది అనమాట అండి, 18th గుడ్ ఫ్రైడే కదా, మరి అది మీకు బ్యాడ్ ఫ్రైడే అంట కదా అని చెప్పేసి నన్ను అడిగింది. లేదు ఎవరు చెప్పారు నీకు అంటే మీ యేసయ్య మరి చనిపోతాడు కదా, మరి అది బ్యాడ్ డే కదా అని చెప్పేసి అంది. నేను అన్నాను లేదు, గుడ్ ఫ్రైడే అని మాకు చాలా మంచి శుక్రవారం, ఎందుకంటే మేము చేసిన ప్రతి పాప దోషాలకి మాకు క్షమాపణ కలుగుతుంది. ఆయన మా కోసమే మరణించాడు కాబట్టి అది మాకు శుభ శుక్రవారమే, ఏమి చెడ్డ శుక్రవారం కాదు. ఓన్లీ మమ్మల్ని క్షమించడేసా, అన్యురాలుగా నువ్వున్న నిన్ను కూడా క్షమిస్తాడు, నువ్వు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నువ్వు క్షమాపణ హృదయం కలిగి నువ్వే యేసయ్యని అడిగినప్పుడు నేను కంపల్సరీ క్షమిస్తాను. మనం చేశాను, ఓన్లీ మేమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన దేవుడే ఉన్నాడు కాబట్టి మనం చేసిన ప్రతి ఒక్క పాపదోష క్రియలన్నిటికీ ఓన్లీ క్రిస్టియన్స్ అనే కాదు ప్రతి ఒక్కరికి క్షమాపణ కలుగుతుందని చెప్పానండి. ఈ మూడో పాయింట్లో వచ్చేసి అదే, ఆయన ఎవరినైనా క్షమించగలిగే మనసు ఉంది. ఆయన మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఓన్లీ మనం ఆయన క్రైస్తవులకే కాదు ప్రతి ఒక్కరిని ఆయన క్షమించగలిగే మనసు ఉంది కాబట్టి మనం ఆయన దగ్గరికి వచ్చి మనం క్షమించగలిగే మనసు ఆయనకు ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, క్షమాపణ ప్రార్థన చేయండి, క్షమాపణ హృదయం కలిగి ఆయన దగ్గరికి రండి. మిమ్మల్ని కంపల్సరీ మనం చేసిన ప్రతి ఒక్క పాప దోషాలకి మనకి క్షమాపణ కలుగుతుంది. మరి కొద్దిగా